హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు మనము స్వీట్ రెసిపీ గులాబ్ జాము ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వితిన్ 15 to 20 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా ప్రిపేర్ చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది ఈ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తున్నాను. మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ వంట. ఇలా గులాబ్ జాము ప్యాకెట్ 2 తీసుకున్నాను. దీనికి ఇలాచీ పౌడర్ ఉన్నా లేదా ఇలాచీ దంచుకున్న గీ తీసుకున్నాను. ఆయిల్ తీసుకున్నాను డీప్ ఫ్రైకి. ఇలా షుగర్ను 2 గ్లాసెస్, 2 ప్యాకెట్స్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ ప్లస్ 2 వాటరు ప్లస్ 2 గ్లాసెస్ షుగర్ వేసుకొని కలుపుకుంటాను. కరిగిన తర్వాత ఇలా ఇలాచీ పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు లేదా ఇలాచీ దంచి వేసుకోవచ్చు. ఇలా దగ్గర పడే వరకు ఈ గ్లాస్తో నేను తీసుకున్నాను. 250 గ్రామ్స్ అట్లా ఉంటుంది. ఇలా తీసుకొని నేను బాగా దగ్గర పడే వరకు కలుపుకుంటున్నాను. ఇప్పుడు చూడండి దగ్గర పడింది. షుగర్ స్వీట్ చెక్ చేసుకున్నాను, సరిపోయింది. షుగర్ సిరప్ రెడీపోయింది. ఇలా నేను బ్యాటర్ని కలిపి పెట్టుకున్నాను. ముందే వాటర్ వేసి మళ్ళీ ఒకసారి బాల్స్ చేసుకునే ముందు ఇలా స్మూత్గా కలిపి పెట్టుకున్నాను. జస్ట్ ఫస్ట్ వాటర్ వేసి కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని స్మూత్గా వచ్చేటట్టు చేసుకోవాలి, క్రాక్స్ లేకుండా. ఇలా బాల్స్ చేసి మనం ప్లేట్లో పెట్టుకున్నాం, అతుక్కుంటాయి, మనం లాస్ట్లో తీసుకునే కావాలి. అందుకని ప్లేట్కి ఆయిల్ లేదా మీరు గీ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నా దగ్గర గీ ఉంది, గీ వేస్తే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి ఇలా గీతో వేసి నేను స్ప్రెడ్ చేసుకున్నాను. తర్వాత ఇలా చేతికి ఆయిల్ వేసుకొని బాగా క్రాక్స్ లేకుండా స్మూత్గా చేయాలి. అప్పుడప్పుడు మన చేతికి గీ రాసుకోవాలి, ఇలా అంటుకోకుండా ఉంటుంది. ఇలా అన్ని బాల్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఒకేసారి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా మనం ఫ్రై చేసుకోవచ్చు. బాల్స్ రెడీ అయిపోయినాయి. మనం ఆయిల్ పెట్టుకున్నాము, హీట్ అయింది హీట్ చేసుకుందాము. హీట్ అయితే త్వరగా జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లోనే ఫ్రై అయిపోతాయి. చూడండి బాగా ఆయిల్ హీట్ అయింది, ఫ్రై అయిపోయినాయి. ఇలా నేను గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. మనకు యూజ్ చేసిన ఆయిల్ యూజ్ చేయకూడదు, ప్లస్ ఫ్రెష్గా ఉన్న ఆయిల్ వేసుకోవాలి. అప్పుడు లేదంటే మనం ఏదైనా డీప్ ఫ్రై చేసింది వేసినాం అనుకోండి, జామున్ స్వీట్ ఉండదు, కారం అనిపిస్తుంది. ఇలా అన్ని గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఇలానే సేమ్ రిమైనింగ్ బాల్స్ కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. ఈ బాల్స్ ప్లేట్లో ఫస్ట్ డైరెక్ట్గా వేయకూడదు, కొంచెం చల్లారిన తర్వాత ఈ సిరప్లో వేసుకోవాలి. ఇలా వేసుకుంటే చాలా బాగా నానతాయి, వేడి మీద వేయకూడదు, బాగుండవు. అలా ఇలా వేసి ఒక హాఫ్ అన్ అవర్ మనం పెట్టుకున్నాం అనుకోండి, గులాబ్ జామ్ రెడీ అయిపోతుంది. ఇన్స్టెంట్ కూడా తినొచ్చు, కానీ బాల్స్ క్రిస్పీగా ఉంటాయి, స్మూత్ అవ్వవు. ఇలా ఒక 30 మినిట్స్ పెట్టుకొని చేసుకుంటే చూడండి ఎంత స్మూత్గా అయ్యాయో. ఇప్పుడు మనము చూద్దాము. ఇలా నేను బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకున్నాను. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదా అవుట్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు. చూద్దాము బాల్లోకి ఇమిరిందా లేదా జ్యూస్ అని. నేను జ్యూస్కి తక్కువగా పెట్టుకున్నాను. చూడండి అయింది, ఇంకా కొంచెం నానాలి. అంతే, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకో గులాబ్ జాము. పిల్లలకి స్నాక్స్గా కూడా వితిన్ 30 మినిట్స్లో అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్.